అడుగడుగున సంకల్లతో అడుగు వేయలేకున్నావా? అడుగడుగున సంకల్లతో అడుగు వేయలేకున్నావా? క్రీస్తు ప్రేమలో ఎగిరిపోదమా? అందరూ చప్పట్లు కొడదాం. ఇంకా చప్పట్లు కొడదాం. రాజు అలే రెక్కలు చాపి పైకెగురుదామా? లేకల్ తుమ్మసిల్లకాను పైకెగురుదామా? భక్తి రాజు అలే రెక్కలు చాపి పైకెగురుదామా? లేకల్ తుమ్మసిల్లకాను పైకెగురుదామా? ఆ శాశ్వత లోకము కొరకు నిత్యరాజ్యము కొరకు శాశ్వత లోకము కొరకు నిత్యరాజ్యము కొరకు భక్తి రాజు అలే రెక్కలు చాపి పైకెగురుదామా? అలే అకల్ తుమ్మసిల్లకాను పైకెగురుదామా? భక్తి రాజు అలే రెక్కలు చాపి పైకెగురుదామా? అలే అకల్ తుమ్మసిల్లకాను పైకెగురుదామా? ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా? ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా? హల్లెలూయా గీతాలతో సాగిపోదమా? హల్లెలూయా గీతాలతో సాగిపోదమా? రాజు అలే రెక్కలు చాపి పైకెగురుదామా? అలే అకల్ తుమ్మసిల్లకాను పైకెగురుదామా? భక్తి రాజు అలే రెక్కలు చాపి పైకెగురుదామా? అలే అకల్ తుమ్మసిల్లకాను పైకెగురుదామా? ఎల్లప్పుడు సంతోషముతో, ఎల్లప్పుడు ఆనందముతో, ఎల్లప్పుడు సంతోషముతో, ఎల్లప్పుడు ఆనందముతో, హల్లెలూయా గీతాలతో సాగిపోదమా? హల్లెలూయా గీతాలతో సాగిపోదమా? భక్తి రాజు అలే రెక్కలు చాపి
దేవునికి స్తోత్రం కలుగును. గీతం గీతం జయ జయ గీతం ఏదటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం ఏదటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము.
చక్కగా నడువుడి జయ వీరుడు రారా గుమ్మము తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రారా మీ మేళతాళ వాద్యముల ధ్వనించుడి మీ మేళతాళ వాద్యముల ధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం జయ కటి పాడెదము గీతం గీతం జయ జయ గీతం జయ కటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము
నా యేసయ్యకే తప్పకూడదు. రాజులకు రాజు నీవు ప్రభులకు ప్రభుండవో. రాజులకు రాజు నీవు ప్రభులకు ప్రభుండవో. ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. కన్నులోకి జ్వాలలే నీ పదములు అపరంజలే. నీ కన్నులోకి జ్వాలలే నీ పదముల అపరంజలే. నీ పదాల చంత నాకు కొంచెం చోటు జయ జయమా. నీ పదాల చంత నాకు కొంచెం చోటు జయ జయమా. ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. తప్పకుండా ముఖము మనోహరమే నీ పెదవుల జయరథమే. నీ ముఖము మనోహరమే నీ పెదవుల జయరథమే. నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా, నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా, నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా, నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా. ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. అబద్ధం ఆరాధన కనపడుతూ నీకు వందనాలు తాడు కట్టనా, ఆ స్తోత్రమని ఉయ్యాలయ్యనా. నీకు వందనాలు తాడు కట్టనా, ఆ స్తోత్రమని ఉయ్యాలయ్యనా. నీ నవ్వు నా బంగారమే, నీ చూపే కనికరమే. నీ నవ్వు నా బంగారమే, నీ చూపే కనికరమే. ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే.
ಮಾಡದನು ಪರಲೋಕ ರಾಜ್ಯ ಮಂದುನ ನೀವು ನಿನ್ನ ಕಲ್ಪನೆ ಮಾಡದನು ಆ ಬಂಗಾರ ರಾಜ್ಯ ಬಿಸಿಲೋಡ ಇದು ಕಲ್ಪನೆ ಮಾಡದೆ ಆ ಬಂಗಾರ ರಾಜ್ಯ ಬಿಸಿಲೋಡ ಇದು ಕಲ್ಪನೆ ಮಾಡದೆ హల్లెలూయా
పరిశుద్ధ లేఖనము నుండి యోహాను సువార్త ఈ దినపు వాక్య భాగము దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి చక్కటి వాక్య భాగము. పరిశుద్ధ లేఖనము నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుండి 25వ వచనం నుంచి చదువుదాం. 25వ వచనం నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుదామండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. చదవబడిన లేఖనమును బట్టి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం స్తుతి ఆరాధన చేసుకుందాం. ఎందుకంటే ఈ పునరుత్థాన దినాన్ని యేసు ప్రభువారు మరియ మార్తలతో మాట్లాడుతూ ఉన్నారు. నీవి మాట నమ్ముచున్నావా అని అడిగినప్పుడు ఆమె నమ్ముచు ఉన్నాను. అక్కడ దేవుడు కార్యం చేశాడు. 32వ వచనములో చదవద్దు కానీ దేవుడు అక్కడ కార్యం చేశాడు. మొట్టమొదట ఆయన మరణమును జయించినట్లుగా రెండవది లాజరు మరణము నుండి కూడా ప్రభువు జయమిచ్చారు. నిజమే, ఈ లోకంలో మనకు జయ జీవితం ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మరణ ఛాయలలో ఉన్నటువంటి మనలను ఎన్నో పర్యాయములు దేవుడు బ్రతికించాడు. ఆయనే జీవజలపు ఓట, ఆయనే జయశీలుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు, ఆయనే సర్వాధికారము కలిగిన దేవుడు. రెండవ రాకడలో మన కొరకు రానయ్యున్న దేవుడు, రాజులకు రాజు, మన రాబోతున్న రారాజు. అందరు రెండు చేతులు పైకెత్తి స్తుతిద్దాం ప్రియులారా. అందరు నోరు తెరిచి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. చెప్పాలి చెప్పాలి, అందరూ చెప్పాలి కొద్ది నిమిషాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు 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 వందనాలు. చెప్దాం ప్రతి ఒక్కరూ. దేవా ఈరోజు నువ్వు నా కొరకు శిలువలో జయము పొందిన దేవుడవు తండ్రి, సమాధిని గెలిచినటువంటి దేవుడవు అయ్యా. నీ రాకకై మేము సిద్ధపడుతూ ఉండగా, రాబోతున్న రాజుగా రారాజుగా మా మధ్యకు రాబోతున్న తండ్రివి గనుక నిన్ను ఎదుర్కొనుటకు మేము సిద్ధపడుతూ ఉండగా మాతో మీరు మాట్లాడండి బాబు. నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు 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 వందనాలు. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. అందరూ చప్పలు కొడుతూ
యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. కలిసి యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. కలిపి పాడదామా? హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. చప్పట్లు కొడుతూ యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. చప్పట్లు. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకి చప్పలు కొడుతూ, దేవా నీవే రాజులకు రారాజువు, నీవే మృత్యుంజయుడవు, మరణపు ముళ్ళును విరిచిన సజీవుడైన దేవుడవు నీవే. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రములు పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రాలు పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము. పాడదాం. విజయ గీతము పాడేదము. హోసన్నా జయమే. అందరు కలిసి హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. గోరి హోసన్నా జయమనదే. యేసురాజు, ఓ యేసురాజు, యేసురాజు, యేసురాజు రాజుల రాజై. పాడదాం కలిసి. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ. నాతో కలిసి అందరూ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ. యేసురాజు మనకు ప్రభువే, యేసురాజు మనకు ప్రభువే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. అందరు కలిసి హోసన్నా చెప్పాలి. హోసన్నా, హోసన్నా జయమనదే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే. ఓ హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. అందరు కలిసి యేసురాజు రాజుల రాజే. ఓ పరిశుద్ధాత్మ అభిషేకము. గ్లోరీ దరబ శిఖదర రబ హురిదర రబ. ఓ అభిషేకముతో నింపు తండ్రి. రాబోతున్న రాజు మా మధ్యకు రా తండ్రి. నీ రాకడని ఎదుర్కొనేటువంటి భాగ్యము మీ బిడ్డలందరికీ దయచేయండి. మధ్యాహ్న సమయములో సుధరబ శిఖదర రబ హురిదర రబ. ఇప్పుడే నీ ఆత్మతో నింపండి ప్రభువా. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ. కలిసి పాడదాం. చెప్పాలందరూ గట్టిగా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ. యేసురాజు
రాజు మనకు ప్రభువే, యేసు రాజు మనకు ప్రభువే త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. ఆమేన్ ఆమేన్. హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యేసు రాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. రాజా నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్పుదామా, హోసన్నా జయమే. నాతో కలిపి చెప్పాలందరూ, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే. చెప్దామా ఒకసారి అందరూ స్వరమెత్తి, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. చెప్దామా, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. అవును ప్రియులారా, రాజులకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రెండవ రాకడలో మన కొరకు రానయ్యున్నటువంటి పరమ తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయనను ఎదుర్కొనే సంఘముగా ఈరోజు ఈ పునరుత్థాన దినాన్ని దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి దేవుని సన్నిధిలో మన వాక్యానుసారముగా సిద్ధపడదామా? ప్రతి ఒక్కరు ఆత్మభారము కలిగిన వారుగా దేవుని మందిరావరణములో ఉన్న మనము, ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్న మనము రారాజుని ఎదుర్కొనే సంఘముగా సిద్ధపడుతూ మన జీవితాలు దేవునికి అంకితం చేసుకొని ప్రభువుని మహిమపరుద్దాం. అందరూ చప్పట్లు కొట్టి గట్టిగా స్తుతియు మహిమ ఘనత ప్రభావములు రాజులకు రాజు, రాబోతున్న రారాజుకే చెల్లును గాక. ఆమేన్ హల్లెలూయా. మంచిది. యేసు ప్రభువారు మరణమును గెలిచి సమాధిని ఓడించి లేచినటువంటి ఒక మంచి శుభదినం ఇది. ఈ దినాన్ని ప్రతి సంఘాల్లో కూడా చక్కగా పురస్కరించుకొని మంచిగా ఆరాధన చేస్తూ ఉంటారు. మనకులాగే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విందులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి రోజు. ఈరోజు ఎవరైతే దేవుని సన్నిధిలో లేరో వాళ్ళకి పునరుత్థాన ఆశీర్వాదం పోయినట్టే. ఈ పునరుత్థాన దినాన్ని దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఈ ఆశీర్వాదం వాళ్ళ చేతులారా పోగొట్టుకున్నట్టే. అందుకనే పునరుత్థాన దినాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక దినము. ఆయన ఈ లోకము కొరకు, ఆయన ఈ లోక మనుషుల యొక్క పాపముల కొరకు మరణించి 3 దినాలు సమాధిలో ఉండి సమాధిని జయించి తిరిగి లేచినటువంటి శుభదినము పునరుత్థాన పండగ దినము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళేసరికి డీసెంట్గా కూర్చుంటే దేవుని వాక్యం అర్థమవుతుంది. ఎవరు మాట్లాడొద్దు. పరిశుద్ధ లేఖనము నుండి ఈ సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు నేను చెప్తాను, త్వరగా ముగించుకుందాం. చూద్దాం ఒకసారి పరిశుద్ధ లేఖనములో మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ చరణం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆయన గురించి లేఖనం ఏం చెప్తూ ఉందంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన మృతులలో లేడు, ఆయన ఆల్రెడీ చెప్పినట్టుగా లేచాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభు మృతులలో నుంచి లేవలేదని,
సమాధిని గెలవలేదని చాలామంది భయంకరమైనటువంటి వితంత వాదనలు పెడతా ఉన్నారు. ఓ శాస్త్రవేత్త అంటున్నాడట, మరణమును జయించే అధికారం ఎవరికే లేదు భూమి మీద అంటున్నాడంట. నేను అంటాను, వాడికి బైబిల్ గురించి సరిగా తెలీదు. అసలు ఒక్కసారైనా బైబిల్ చదువుని మొఖం ఏమి కాదేమో. అతను చెప్తున్నాడంట, నేను ప్రతి గ్రంథాన్ని చదివి ప్రతి గ్రంథాన్ని కూడా అభ్యాసం చేశాను. ప్రతి గ్రంథాన్ని చదివితే మరణమును జయించడం ఎవడతరం కాదు, అసలు మరణాన్ని జయించిన వాడు ఎవడో లేడు అంటున్నాడంట. అసలు చదివితే కదా, బైబిల్ చదివితే కదా సత్యం తెలియడానికి. ఈరోజున ఎందరో భయంకరమైన మనుషులు సత్యమును తెలియక వారు పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళు అంటారు? 3 కాళ్ళని పట్టుకుని అసలు ఇంకా ఆడికి ఏమీ తెలియదు. ఆడికి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సర్వశక్తి గల దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు వాడుకునేటువంటి దుర్మార్గులు లేకపోలేదు భూమి మీద. అందులో ఒకడైనటువంటి ఒక శాస్త్రవేత్త అంటున్నాడట, అసలు ఎవడికి మరణాన్ని జయించే అధికారం లేదు, మరణం అందరికీ ఉంది, మరణాన్ని ఎవడో జయించలేదని చెప్తున్నాడట. సరిగ్గా ఒక ఆయన తగులుకున్నాడు. ప్రతి గ్రంథాన్ని అధ్యయనం చేసి ఆయన చెప్పేటువంటి మాటలు ఒక రోజున ఈ యొక్క బుర్రలేని శాస్త్రవేత్తకు అర్థమైంది. ఒక రోజున దేవుడు మాట్లాడడం మొదలు పెడితే కొంతకాలానికి చెప్తున్నాడట, మరణమును జయించుట క్రీస్తుకొక్కడికే సాధ్యము. హల్లెలూయా! ఎవడైనా ఒప్పుకోవలసిదే. ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. ఈ రోజుని వారు సమాధుల్లో ఉన్నారు. నేను గొప్ప అని చెప్పేటువంటి వారు ఎందరో ఉన్నారు ఈ లోకములో. ఎవడు చూసిన సమాధిలో ఉన్నాడు. ఆఖరికి నేనో దేవుణ్ణి, నేను గొప్పోడిని అని చెప్పేవాళ్ళు కూడా సమాధుల్లో ఉన్నారు. ఈ రోజున నేను 3వ దినాన్ని లెగుస్తానని చెప్పి బల్ల గుద్ది మనందరికీ హెచ్చరించిన సర్వలోకమునకు శవాలు విసిరినటువంటి సర్వశక్తి గల దేవుడు ఆయనే మృత్యుంజయుడు. ఆయన చెప్పుతూ ఉన్నాడు ఇక్కడ, నేను 3వ దినాన్ని ఏం చేస్తాను, లేస్తానని చెప్పాడు. చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. తన శిష్యులు వెళ్ళి చూసేసరికి ఆయన అందులో లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా సమాధి దగ్గరికి వెళ్ళిన వారు ఎవరనగా మగ్దలేని మరియ. ఆయనను లేచినప్పుడు ఆయనను చూసినటువంటి మొదటి సాక్షి ఎవరైనా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో మగ్దలేని అన్నటువంటి మరియ. ఆమె చూసిందట. చూసి గబగబా వెళ్ళిపోతుంది. పేతురు దగ్గరికి వెళ్ళింది, అందరి దగ్గరికి వెళ్తా ఉందయ్యా. ఇక్కడ యేసుప్రభు వారు వినాలి. యేసుప్రభు వారు సమాధిలో నుంచి లేవడం నేను చూశానయ్యా. ఇదిగో ఆయన ఖాళీ సమాధి నేను చూశాను. ఆయన ఆల్రెడీ మరణాన్ని జయించి లేచి వెళ్ళిపోయారంటే ఊరుకూరుక నీకు కానీ మతిపోయిందా? ఇప్పటికీ లోకం ఇలాగే అంటుంది. అరే బాబు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందిరా, సర్వ పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు లోకానికి వచ్చారని చెప్తుంటే అరే ఊరుకోండిరా, మీరు చెప్పేది ఏంటి అంటుంది లోకం. కానీ ఆనాడు సమాధిలోకి వెళ్ళి చూశారు వాళ్ళు. చూసిన తర్వాత అక్కడ ఏమి లేదు చెప్పాలి. యేసు దేహం అక్కడ లేదు. ఆయన ఆల్రెడీ చెప్పారు, నేను లేచి 3వ దినాన్ని ఎవరికి కనిపించకుండా నేను వెళ్ళిపోతానని చెప్పారు. తెల్లవారుజాము నేను మృత్యుంజయుడు వెళ్ళిపోతున్నప్పుడు ఒకే ఒక్క వ్యక్తి చూసింది. మొట్టమొదటిగా ఆమె మగ్దలేనే మరియా. స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత 50 మంది చూశారట. ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 50 మంది చూశారు. సమాధిని గెలవడం ఒక వ్యక్తి చూసింది. సమాధి చేయబడినటువంటి క్రీస్తు 72 రోజులు సమాధిలో ఉన్నారు. ఆయన 72 గంటలు సమాధిలో ఉన్నారు ఆయన. అంటే 3 రోజులు, 3 పగళ్ళు, 3 రాత్రులు, 72 గంటలు సమాధిలో ఉన్న క్రీస్తు ఏది చెప్పారో అది ఖచ్చితంగా సమాధి దగ్గర ఏమైంది, జరిగింది. అందుకే ఆయనకు ఒక పేరుంది, మృత్యుంజయుడు. ఎవరైనా మరణపు ముళ్ళును విరచగలిగిన తండ్రి. అందుకే ఆయనను మనం ఇంత సంతోషంగా ఆరాధించగలుగుతున్నాం. 72 గంటలు అయిపోయిన తర్వాత ఏది చెప్పారో జరిగింది. చూడండి 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో
ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయనను శిష్యులకు ఆ వర్తమానము తెలపగా వారు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పరిశుద్ధ సమయంలో, ఆ పునరుత్థాన సమయంలో ఎవరైతే మొదట వెళ్ళి యేసుని ఎదుర్కొన్నారో ఆ 50 మందికి ఏం కలిగిందంట? శుభము. దేవుని బిడ్డలారు జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే ఆయన మందిరములో ఉంటారో, ఎవరైతే పునరుత్థాన దినాన్ని నిర్లక్ష్యంగా కాకుండా భయముతో భక్తితో ఆనాడు శిష్యుల వలె యేసుని చూడాలని వెళ్ళినటువంటి ప్రజల వలె ఎవరైతే భయముతో ఉంటారో వారికి ఏం కలుగుతుందనగా శుభము. యేసుప్రభువారు ఏమన్నారు? మీకు శుభము కలుగునుగాక. అందుకే మనం పునరుత్థాన దినాన్ని చాలా జాగ్రత్తగా భయభక్తులుగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన మరణమును జయించినటువంటి మరొక సందర్భం మనం చూసినప్పుడు, మొట్టమొదట క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయిస్తే, రెండవది సమాధిలో ఉన్నటువంటి లాజరును మరణము నుంచి పైకి లేపారు. ఎవరైతే ఆయన నామాన్ని మహిమపరుస్తారో వారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాటి నుంచి దేవుడు లేపగలడానికి ఆయన మృత్యుంజయుడు. ఆయన ద్వారా తప్ప ఎవడికి జయ జీవితం ఈ లోకంలో లేదు. అందుకే ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈస్టర్ పండగ రోజున ప్రతి సంఘాల్లో కూడా ఆర్భాటముతోనూ సంతోషగానముతోనూ రాజులకు రాజు రాబోతున్న రారాజుని ఎదుర్కొనడానికి సంతోషంగా గీతాలు పాడుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకనగా ఆయనను భయముతోనూ భక్తితోను ఎదుర్కొని వారు వెళ్ళి చూసినప్పుడు దేవుడు వారితో చెప్తున్నాడు, నాయనా మీ అందరికీ శుభము కలుగునుగాక. ఇప్పుడు మనందరికీ ఏం కలుగుతుంది చెప్పాలి? దేవుని మందిరంకి వచ్చే మనకేం కలుగుతుంది? ఆయన మరణము ద్వారా మనకు జీవము కలిగింది. ఆయన పునరుత్థానము ద్వారా మనకు నిత్యరాజ్యం దొరుకుతూ ఉంది. ఈ రోజున ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారికి నిత్యత్వము కలిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే చూడండి ప్రియులరా, ఆ చూసినటువంటి శిష్యుల వల్ల మనం కూడా ఏం చేయాలనగా ప్రభువుని చూడాలి. ప్రభువుని చూసే ధన్యత మనకు కావాలి. అందుకే ప్రభు అంటారు, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. యేసుప్రభువారు మరణం గెలిచిన తర్వాత తోమాకి నమ్మకం కుదరలేదంట. యేసుప్రభువారు శిష్యుల్లో ఒకడై ఉన్నాడు, కానీ కూడానే ఉన్నాడు, కానీ నమ్మలేదు. నమ్మకపోయినప్పుడు యేసుప్రభువారు అంటారు, ఇదిగో నా గాయములో వేలు పెట్టి చూడు. ఆ మాటకి తోమ వెంటనే వేలు పెట్టి చూసే వరకు నమ్మలేదు. అప్పుడు ఏమైందో తెలుసా ప్రియులారా? తోమాని, ఆ యొక్క అల్ప విశ్వాసములున్న తోమాకి విశ్వాసం కలగజేసి, ఎప్పుడైతే గాయములో వేలు పెట్టి చూసి తోమ పశ్చాత్తాపడ్డాడో, అనుమానపు తోమాని అనుమానము తీర్చి దేవుడు అప్పుడు దేవుని సువార్త పంపించాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కేరళ ప్రాంతానికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. మన రాష్ట్రంలో మొట్టమొదటి సువార్త ప్రయాణం చేసింది ఎవరు తెలుసా? అపోస్తలుడైన తోమా. సెయింట్ థామస్ అనేటువంటి ఒక మహామందిరము ఆ కేరళ ప్రాంతంలో ఉంది. చాలామంది వెళ్ళి దర్శించుకుంటారు. తోమా గారి మందిరములకు వెళ్తే బలిపీఠం మీద ఇప్పటికీ కూడా వేడిగా ఉంటుందంట. బలిపీఠం మీద ఎప్పుడు కూడా దేవుని అగ్ని దహిస్తుందట. అంటే తోమా దేవుని చేత అభిషేకించబడిన తర్వాత క్రీస్తు సువార్త పట్టుకుని దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని ప్రకటిస్తూ కేరళ ప్రాంతానికి వెళ్ళి క్రీస్తు కొరకు అతను ఏమైపోయాడు తెలుసా? హతసాక్షి అయిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తు పునరుత్థానం తెలిసిన వాడు ఎవడో కూడా క్రీస్తును ప్రకటించకుండా ఉండలేడు. తెలియని వాడు తప్ప తెలిసిన వాడు ఎవడో క్రీస్తు గురించి చెప్పకుండా ఉండలేడు. ఎందుకో తెలుసా? ఈరోజున ఎంతోమంది శాస్త్రవేత్తలు విజయ పతాకం ఎగరేసి మరణమును గెలిచి జయించిన క్రీస్తు ఒక్కడు తప్ప ఈ లోకమనే పాపము నుంచి మనుషులను విడిపించడానికి ఎవరికి తరము లేదని ఎంతోమంది జెండా ఎగరేసి చెప్తా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడే మరణము సహితంగా వ్రేళ్లలోనికి పెకలించగలిగిన తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే సమాధి చేసిన తర్వాత క్రీస్తుని ఉండటానికి ఆ యొక్క మరణానికి వశము కాలేదట. అపోస్తుల కార్యములు ఒక మాట చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం.
మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదము తొలగించి ఆయనను లేపెను. స్తోత్రం చెప్పండి. అందుకే యేసుప్రభువారు అంటారు, మొట్టమొదటిగా మరణమనే ముళ్ళును విరిచారు. ఆ ముళ్ళు విరవబడకపోతే ఈ రోజున అదే ముళ్ళు మనుషుల మీద ఏలుబడి చేసును. ఆ మరణం అనేటువంటి ముళ్ళును దేవుడు ఏం చేశారు? కల్వరి శిలువలో ఆయన భరించి మనుషుల పాపములను ఆయన మీద వేసుకొని ఆయన తెచ్చిన నీతి అనేటువంటి కాడిని మన మీదకు దేవుడు పంపించారు. ఇప్పుడు మనము నీతి అనే కాడి కింద ఉన్నాము. మనకు ఏ శిక్ష విధి లేదు. అంతటి మృత్యుంజయుడు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని ఈ రోజు నువ్వు ఎలా కాపాడుకోవాలి? అందుకే ప్రభు చెప్తున్నారు, ఆయనను బంధించి ఉంచుట మరణమునకు సాధ్యము కాలేదు. మరణమట 2 చేతులు పైకెత్తేసిందంట. ఈయన మరణాన్ని నేను బంధించలేను, ఆయన నేను కాపాడలేను, ఆయన సర్వశక్తి గల దేవుడని మరణమే గడగడగడలాడిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే సమాధి రెండుగా విభజింపబడి ఖాళీ సమాధి కనబడింది. సమాధి మీద ఉన్న రాయి ఎవ్వరో తీయకుండగానది ఏమైపోయింది అంటే సమాధి చేతులెత్తేసింది. ఈ పరిశుద్ధుని నేను బంధించలేను, ఈయన లోకరక్షకుడు, పాపులకు విమోచకుడు, ఈయన లేకపోతే లోకమంతా నశించిపోద్దని తెలిసి మరణము 2 చేతులు పైకెత్తేసి ఆయనను జయశీలుడిగా లోకములో తీసుకుని వచ్చేసింది. హల్లెలూయా. అందుకే చూడండి ప్రియులరా, ఈ యొక్క పునరుత్థాన దినాన్ని ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఎవరైతే జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటారో వారికి పునరుత్థాన దినాన్ని దేవుడిచ్చినటువంటి కొన్ని ఆశీర్వాదాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఆమెన్. హల్లెలూయా. 2 కొరింథీ కూడా ఒక మాట చదవండి. 2 కొరింథీ పత్రిక మనం ఒకసారి 2 కొరింథీ పత్రికలో మనం ఈ మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖనమును చూసి దేవుని వాక్యం చెప్తా ఉంది, మరణమును ఆయన ఎలా బంధించారు. ఈ లోకములో ఆయన మాట వింటే మనం ఎంత దీవించబడతాము మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఈ 20వ వచనం కూడా మనం చదువుకుంటే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక ఆ మనుషుని ద్వారానే మృతుడు పునరుత్థానము కలిగను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏం చేస్తారనగా మరణం అనే ముళ్ళును విరిచేశారు. మనుషుని ద్వారా లోకానికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు అదే మనుష్య కుమారుని ద్వారా ఆ మరణమును జయించే శక్తి దేవుడు లోకానికి ఇచ్చాడు. ఇప్పుడు ఏ మనుష్యుడైతే పాపం చేశాడో అదే మనుషులకు అర్థం అవ్వాలని మనుష్య రూపంలో దేవుడు లోకానికి వచ్చాడు. వచ్చి మనుషులందరి కోసం మరణం అనే ముళ్ళుని విరిచాడు. ఇప్పుడు మనుషులందరికీ జయము కలుగుతుందంటే దానికి కారణం ఎవరో తెలుసా? జయశీలుడైనటువంటి యేసు ప్రభుల వారు. హల్లెలూయా. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ద్వారా లోకానికి ఏమొచ్చిందంట? మరణమును జయించేటువంటి శక్తి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుల వారి ద్వారా ఈ లోకానికి పంపించాడు. అందుకే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను తెలుసుకుంటారో వారికి ఎలాంటి మరణం వచ్చినప్పటికీ దేవుడు ఒక రోజు రాబోతుంది, ఆ దినము వరకు మరణమునకు అప్పగించే దేవుడు కాదు. హల్లెలూయా.
అందుకే ఈరోజు ప్రియులరా, ఈ పునరుత్థాన దినాన్ని ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఈ యొక్క భయంకరమైన లోకమును జయించాలంటే జయశీలుడైన దేవుడి దగ్గరకు వచ్చి నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. ఆనాడు మగ్దలేను మరి ఎలాగైతే వెళ్ళిందో దేవుని దగ్గరికి మనం అలాగే రావాలి. ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? పెందల కడే వచ్చి వారు ఏం చేశారు? సమాధి దగ్గరకు వచ్చి సమాధిని దర్శించున్నారు. చాలామంది తెల్లవారుజామున వచ్చారట ప్రార్థనకి. వచ్చారా? తెల్లవారుజామున ప్రార్థనకు వచ్చి చాలామంది ప్రార్థన చేసుకుని వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క పాద సన్నిధిలో దేవుణ్ణి దర్శించుకోవాలి. ఈరోజు దేవుడిచ్చిన అధికారం ఏమిటి అనగా, ఆనాడు శిష్యులు ఎలాగైతే భయముతోను భక్తితోను దేవుణ్ణి స్తుతించారో మనము కూడా అలాగే ఈ పునరుత్థాన దినములో మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఒకటి, ఆయన మరణమనే ముళ్ళును విరిచారు. అందుకే మనకి ఈ రోజున జయము కలుగుతూ ఉంది. మనుషుని ద్వారా మరణం వచ్చింది, అదే మనుషుని ద్వారా మరణములో నుంచి మృత్యువును జయించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణమును జయించుట ఎవడికి వశము కాదు, అది ఏకైక దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మన కొరకు రాబోతున్న రాజుకు ఒక్కడికే సమంజసమయ్యింది. ఆయనే ఈ లోకమునకు రాజుగా రాబోతూ ఉన్నాడు. రెండవది, దశలోనికల మొదటి పత్రిక 14వ దశలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక. కొన్ని విషయాలు మనం చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దశలోనికలు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట మనం జాగ్రత్తగా గమనించుకుందాం ప్రియులారా. పరిశుద్ధ లేఖనములో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా 14వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి పరిశుద్ధ లేఖనము నుండి దశలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి చదవండి ఒకసారి. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల ఆమేన్, హల్లెలూయా. మనకుండవ నిరీక్షణ ఏంటో తెలుసా? ఒకరోజు తండ్రి రాబోతున్న రాకడలో క్రీస్తునందు మృతులైన వారందరూ లేచి మొదటగా ఆయనను చూస్తారు. సజీవులైన మనము కూడా తర్వాత ప్రభుని ఎదుర్కొంటాము. అది ప్రభు చెప్తా ఉన్నారు. దశలోనిక పత్రికలో పౌలు గారి ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. యేసు మృతి పొంది మరణమును జయించి ఎలాగైతే లేచారో క్రీస్తునందు మృతులైన వారు అలాగే లెగుస్తారు. సజీవులైన వారు ఉండవలసిన నిరీక్షణ ఏమిటి అనగా, ఒకరోజు తండ్రి వస్తారు, మనము కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యములో నిత్య సంతోషములో ఉంటామని, అదే మృత్యుంజయుడు మనకిచ్చిన భాగ్యమని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ భాగ్యము లోకములో లేదు, ఎవరికి లేదు. ఆయన ఒక్కడే మరణమును జయించినట్లుగా క్రీస్తు బిడ్డలకు కూడా జయ జీవితం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తన ప్రజలకు ఆయనే పునరుత్థానమునిచ్చే దేవుడు. ఇప్పుడు మనము మరణమును జయించాము, పాపమనే ముళ్ళు విరిచాడు దేవుడు, పవిత్రులుగా చేశాడు. ఇప్పుడు దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు అనగా, ఆయన రాకడలో పునరుత్థాన దినమున మనం ఎలాగైతే ప్రభువుని వేడుకుంటూ ఉన్నామో, రెండవ రాకట్లో ఆయన చూసే భాగ్యము ఈరోజు దేవుని పిల్లలకు దేవుడే పోతూ ఉన్నాడు. రెండో వరం ఏమిటి అనగా, తన ప్రజలకు ఆయనే పునరుత్థానమునిచ్చాను. హల్లెలూయా. ఈ రోజున ఈ సంతోషము, ఈ ఆనందము, పాప భారము నుంచి తొలగించేటువంటి భాగ్యము, మన మీద ఉన్న భారమంతా విడుదల చేసుకునే భాగ్యము ఎవడు ఈ లోకంలో ఇవ్వలేడు. అది ఎవరిచ్చారనగా, పునరుత్థానుడైన దేవుడే మనకు పునరుత్థానాన్ని దయచేశాడు. మూడో చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. త్వరగా చూసుకుందాం ప్రియులారా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. ఎందుకు వచ్చారంటే యేసు ప్రభువారు ఎందుకు మరణాన్ని జయించారు? ఆ మరణమును జయించినటువంటి ఆ విశ్వాసముతో
ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించి ఈ పునరుత్థాన దినాన్ని పురస్కరించుకొని దేవుని సన్నిధిలో ఉంటారో వారికి కూడా ఆ మరణమును జయించే భాగ్యము, లేక పాపమును జయించి పునరుత్థానుడి ఎదుట నిలబడే భాగ్యము దేవుడు ఇవ్వడానికి లోకానికి వచ్చారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనలను నీతిమంతులుగా చేయుటకు ఆయన మరణమును జయించారు. ఇప్పుడు మనకు నీతిమంతులుగా ఉండే భాగ్యం ఎవరిచ్చారు? తల్లిదండ్రులు ఇచ్చారా? కుటుంబస్తులు ఇచ్చారా? లేకపోతే మన ఫ్రెండ్స్ ఇచ్చారా? ఎవడో ఇవ్వలేదు. అది ఇదే రోమాపత్రికలో ఉంటుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. దేవుడే మన కొరకు లోకానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపములు పరిహరించుట ఎవడి వశము కాదు, అది ఎవరి వశం అనగా సర్వశక్తి గల దేవుని వశం. అందుకే 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి మరణము ముళ్ళుతో హెచ్చరిస్తున్నారు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణానికి విజయము, మరణముకు సాక్ష్యము లేదు. మరణము చేతులెత్తేసింది ఆ పరమ తండ్రిని బంధించి ఉంచడానికి. అందుకే అదే విజయము తన పిల్లలకు దేవుడు ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఈరోజు మనం సంతోషంగాను విజయవంతంగాను మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆ యొక్క విజయ పతాకము క్రింద సంతోషంగా ఉంటున్నామంటే ఆయన మరణమును గెలిచారు కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మరణమును హెచ్చరించారు. రెండవది, తన ప్రజలకు ఆయనే పునరుత్థానమునిచ్చారు. మూడవది, నీతిమంతులుగా ఆయనే మనలను తీర్చిదిద్దడానికి మరణమనే ముళ్ళును జయించి పునరుత్థానుడిగా లేపబడి మనందరి నీతిమంతులుగా చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వ విషయంగా చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ అధ్యాయము 4వ వచనం. అపరిమితమైన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలోను తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలోను. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి 4వ వరం ఏమిటి అనగా ఆయన మృత్యుంజయుడైనటువంటి ఆ యొక్క సంతోషకరమైనటువంటి ఆ వర్తమానాన్ని వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు నూతన జన్మనివ్వడానికి ఆయన మృత్యుంజయుడయ్యాడట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు మనకు నూతన జన్మిచ్చాడు. ఒకనాడు దూరస్తులు, ఒకనాడు పాపములో బ్రతికిన వారు, ఒకనాడు చెడులో ఉన్నవారు ఈ రోజున దేవునికి దగ్గరగాను లోకానికి దూరంగా ఉంటూ దేవునికి సమీపస్తులుగా ఉండి ఆయన సువార్త వినుట ద్వారా మనం ఈ లోకాన్ని జయించి నీతిమంతుల జాబితాలో లిఖించబడ్డాము. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన మృత్యువును జయించినటువంటి పునరుత్థానుడైనటువంటి 4వ విషయంలో అక్కడ మనకు తెలియజేయబడుతున్న మాట ఏంటనగా ప్రియులరా, మనకు దేవుడు నూతన జన్మ ఇవ్వడానికి ఆయన మరణమును జయించారు. ఆయన జయశీలుడైన ప్రకారంగా మనకు దేవుడు ఏమిచ్చారు? నూతన జన్మ. హల్లెలూయా. ఇప్పుడు మనము ఒక రోజున పాతి పెట్టబడ్డాం. క్రీస్తుతో పాటు మనం ఏం చేయబడ్డాం? పాతి పెట్టబడ్డాం. పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవునితో పాటు మనం సమానంగా లేచాము. చప్పలు కొట్టండి గట్టిగా. దానికి ఉదాహరణ వాక్యము ద్వారా సరిచేయబడి మారు మనసు పొంది బాప్తీసం ద్వారా పాతి పెట్టబడి నిండు నీటిలో పైకి లేచి దేవుని సాక్షులుగా నిలబడ్డాము. ఇప్పుడు దేవుడు మనకేమిచ్చాడు అనగా నీతిమంతులుగా ఉండుటకు అధికారం ఇచ్చాడు. అందుకే యేసు ప్రభువారు ఈ లోకములోకి వచ్చి మరణమును సహితంగా జయించి నా ద్వారా తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పారు. ఈ దేవుడే మనం ఆరాధిస్తున్న సజీవుడు. అందుకే ప్రియులారా, ఈ పునరుత్థాన దినాన్ని ఆనాడు శిష్యులు చూశారు. మొట్టమొదటిగా మగ్దలేని మరియ చూసింది. ఖాళీ సమాధిలోకి వెళ్ళింది. చూస్తే అక్కడ ప్రభువు లేరు. ఏడుస్తా వెళ్ళిపోయింది. పేతురు గారితో చెప్తుందయ్యా, ఇక్కడ యేసు ప్రభువు లేరు, ఆయన ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పినప్పుడు ఊరుకో నీకేమన్నా మతిగానిపోయిందా అని వెళ్ళి వీళ్ళ లోనికి వెళ్ళి చూస్తే అక్కడ నిజముగా ఏం కనబడుతుంది? ఖాళీ సమాధి కనబడతా ఉంది. అందుకే ఆయన పేరు మృత్యుంజయుడు. హల్లెలూయా.
ఆయన మరణమును జయించినట్లుగా తన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా మార్చబడి నమ్మి బాప్తిసం పొందిన వారు ఈ లోకమనే పాపమును జయించడానికి మన నీతిమంతులుగా దేవుడు కడిగాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియులరా, ఈ పునరుత్థాన దినము సందర్భముగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరైతే ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా ఉన్నారో, ఈ సందర్భముగా మనం ఎంత పండగ చేశామనేది ఇంపార్టెంట్ కాదు. ఆ పండగ వ్యర్థము కాకుండా ఉండాలంటే ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి నోరు యేసే దేవుడని ఒప్పుకోవాలి, ప్రతి ఆత్మ ప్రభువుని అంగీకరించాలి. ఆ ఆత్మకు మరణము లేదు, శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణము లేదు. అందుకే క్రీస్తు మరణమును జయించినట్లుగా ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఒక రోజు లేచి ప్రభువుతో పాటు పరలోకములు వెళ్ళడానికే ఈ లోకమునకు మృత్యుంజయుడిగా దేవుడు వచ్చాడు. ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభువు. మరణము ముళ్ళుని విరిచి నేనే జయశీలుడని చెప్పడానికి బల్ల గుద్దినటువంటి ఏకైక దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. మరణమును సైతముగా గడగడలాడించగలిగిన తండ్రి. అందుకే మనం ఇక్కడ కూర్చున్నాం ఈరోజు. లేదంటే ఇక్కడ ఎవరైనా ఉంటారా? సత్యము నెరిగిన వారం కనుక ఇక్కడ ఉన్నాం మనం. ఆయన రాబోతున్న రాకడలు ఎత్తబడాలంటే సంఘం కూడా ఏం చేయాలనగా పాతి పెట్టబడి తిరిగి మరలా లేవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మారు మనసు పొందాలి. ఈరోజు దేవుడు ఆశించేది అదే. మన నుండి దేవుడు కోరుకునేది ఏమీ లేదు. అంతటా అందరూ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఒకరికొకరు ఒప్పుకొని ప్రభువులో మనస్సాక్షిని చంపుకొని ఆ యొక్క లోక తీరిని విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించి రక్షణ పొందితే అదే గొప్ప పండగ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నేను తెలియజేస్తున్నాను ప్రియులారా, 4వ విషయంగా మనలను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. మన కొరకు మరణాన్ని జయించారు. మన కొరకు 2వ రాకడలో రాబోతున్నారు పరమ తండ్రి. ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఇంకా ఎవరైతే రక్షణ లేదు, ఎవరైతే బాప్తీసాలు తీసుకోలేదో, ఈ పునరుత్థాన దినాన్ని యేసు శిష్యుల వలె మనం కూడా ఏం చేయాలనగా పరుగులు తీయాలి. ఎక్కడికి? ఆ మగ్దలేని మరియా, మత్తయి సువార్త 28వ అధ్యాయం రాయబడింది. ఆ మగ్దలేని మరియా ఖాళీ సమాధి ఉందని చెప్పి ఆ ప్రాంతం అంతా పరుగులు తీసిందంట చెప్పడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది సువార్త. అది వినిన వారు ఎందరో ప్రభువుని అంగీకరించి రక్షకుడిగా మరి వాళ్ళ హృదయాల్లోనికి అనువదించుకున్నారు. ఎందుకనగా సత్యము తెలుసుకున్నారు కాబట్టి ఎందరో ప్రభువుని నమ్మారు. ఈరోజు మనము కూడా అలాంటి విశ్వాసంతో ఎదుగుతూ ఈ క్షణము నుండి పరిపూర్ణమైన జీవితాలతో 2వ రాకడలో తండ్రి రాబోతున్నారు. మేము ఈ లోకములో ఉన్నంతకాలం జయ జీవితం కలిగి ఒకరోజు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చునే భాగ్యము నాకు కావాలని విశ్వాసముతో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు కూడా మనసు విప్పి దేవునితో మాట్లాడదాం. అవును ప్రభువా, నీవు ఈ లోకానికి రావాల్సిన కారణం ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం కాదు గనక మీరు వచ్చారు. మొట్టమొదటిగా మిమ్మల్ని చూసిన వారు ఖాళీ సమాధిని చూసింది మగ్దలేని మరియా. అయ్యా, మిమ్మల్ని చూసిన వారు 50 మంది కూడా విశ్వాసంతో భక్తితో చూసి నీ యందు నిరీక్షణ కలిగి నడిచారు. ఈరోజు సంఘముతో మీరు మాట్లాడుతున్నారు. నేను ఈ లోకమునకు మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను. ఈ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాను. ఇదిగో మీ అందరికీ విజయం ఇవ్వడానికి వచ్చానని చెప్పావు తండ్రి. మరణమనే ముళ్ళును విరిచారు అయ్యా. ప్రజలకు పునరుత్థానమును ఇవ్వడానికి వచ్చారు. మనుషులను నీతిమంతులు చేయడానికి వచ్చారు. మనుషులను నూతన జనమనిచ్చి నీ రాజ్యపు వారసులుగా చేయడానికి వచ్చారు. ఇదే కదా విశ్వాసముతో కూడినటువంటి జయ జీవితము. ఆనాడు మీరు మరణమును జయించినట్లుగా నీ పిల్లలైన అందరికీ కూడా ఈ లోకమును జయిస్తూ లోకములో ఉన్నంతకాలము ఆనాడు భక్తుల వలె భయముతో భక్తితో నీతో శుభమని చెప్పించుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మన విత్తబడిన మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా నీ కొరకు భయభక్తులుగా నిలబడి ప్రతి పునరుత్థాన దినాన్ని విడిచిపెట్టకుండగా లోకానికి దూరంగా నీకు దగ్గరగా ఉంటూ వాక్యానుసరముగా ఒక రోజున నా తండ్రి వస్తారు, తండ్రితో పాటు నేను కొనుపోబడాలనేటువంటి విశ్వాసంతో పునరుత్థానులుగా తీర్చబడిన మేము ఎదురు చూసినట్లుగా ఎత్తబడే సంఘముగా, సార్వత్రిక సంఘముగా ఎవరికి వారి జీవితాలు కట్టుకుని నిలబడే యోగ్యత కలిగించమని ఈ అంచె దినాల్లో ప్రతి బిడ్డను ఆయుత్తపరచమని
యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులకు కూడా దేవుని యొక్క సన్నిధిలో సమర్పణ చేసుకుందాం. దేవా, ఈ పునరుత్థాన దినాన్ని నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. ఈ రోజు నుండి నీతో భయభక్తులతో ఉంటాను ప్రభువా. నీ సన్నిధి మానకుండా నీతో ఉంటాను ప్రభు అని తీర్మానం చేసుకుందామా? నా జీవితం నీకే అంకితం నాయనా. ఒకనాడు లోకస్తుడైన నన్ను, దూరంగా ఉన్న నన్ను ఈరోజు సమీపస్తులుగా మీరు మరణమును జయించిన పిదప మరణమును జయించినట్లుగానే మాకు ఈ లోకమును జయించే భాగ్యము రక్షణ ద్వారా ఇచ్చారు తండ్రి. ఈ లోకమును జయించిన విజయమే మాకు జయముగా ఉంది. ఈరోజు ప్రభువా, మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ సన్నిధానములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను దీవించండి. ఎవరికి వారు నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రతి ఒక్క జీవితాన్ని కట్టుకొని ఈ పునరుత్థాన దినాన్ని ఒక సమర్పణతో జీవితాంతము నీ సన్నిధిలో ఎదుగునట్లుగా సహాయం చేయమని, ఇక ఈ రోజుతో విడిచిపెట్టకుండగా ఎవరికి వారు నా జీవితాంతము నీతోనే నా జీవితమని నీతో నాయన జీవితాలు ముడివేసుకొని నీ రాక పర్యాంతరము నీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయమని మీ బంగారు చేతులకు నా ప్రియ సంఘాన్ని మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడిన కానుకలు కూడా దీవించండి. ప్రతి హస్తాన్ని ఆశీర్వదించండి. 30దంతులుగా, 60దంతులుగా, 100 అనేకములుగా ఫలింపచేసి ఎవరి అవసరాలతో వచ్చారో వారి అవసరాలు తీర్చండి. అనేక ప్రాంతాల్లో బిడ్డలున్నారు, అనేక దేశాల్లో బిడ్డలున్నారు, అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రియ బిడ్డలందరినీ దీవించండి. ఈ లైవ్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరికీ ఈ పునరుత్థాన దీవెనలు కలుగునుగాక. ఆనాడు నీ శిష్యుల మీదకు పంపించిన శుభములు ఈరోజు వాక్యం విన్న బిడ్డలందరికీ కలుగునుగాక. మీరే మహిమ పొందమని ఇంత చక్కటి ఆరాధన మీరు మాకు దయచేసి నడిపించినందులకు యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధైన కాపుదల దేవుని బిడ్డలైన మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి. త్వరగా రాబోచున్న యేసయ్యకు హల్లెలూయా, హల్లెలూయా.